చార్మినార్ ఎక్స్ప్రెస్తో పాటు మన ట్రైన్ కూడా ప్యారలల్ రన్నింగ్ అవుతుంది. బా, 2 ట్రైన్లు ఒకేసారి సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాయి. సో త్వరలో ఇవి ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ చేస్తారు కదా, అప్గ్రేడ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇవే కలర్స్ పెడితే సూపర్ ఉంటుంది అసలు. హాయ్ అండి, నేను మీ కిట్టని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మన ఇండియాలోనే ప్రతిరోజు నడపబడుతున్నటువంటి మొట్టమొదటి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య తిరిగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు. ఈరోజు మనం ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఓవర్ నైట్ జర్నీ అయితే ఉండబోతుంది. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి, వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీస్ వీడియోస్ చూసేవారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి టైం వచ్చేసి 19:57 అవుతుంది. ఇది రైల్వే టైమింగ్. మన టైమింగ్ చూసుకుంటే సాయంత్రం 7:57 అయితే అవుతుంది. ఈసారి మనం గేట్ నెంబర్ 1 నుంచి అయితే లోపలికి వెళ్దాం. గేట్ నెంబర్ 1 నుంచి లోపల రాగానే పైన మనకు ఒక పెద్ద హెలికాప్టర్ ఫ్యాన్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఏమీ సపరేట్గా లేదు, కేవలం ప్లాట్ఫామ్ టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఆ పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12739 విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. 8:40 8 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే బయలుదేరుతుంది. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12739 విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 8:40 విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది. సో ఈ రోజు మనల్ని విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు తీసుకెళ్లేది వ్యాప్ 7 లోకోమోటివ్. మరి విజయవాడలో ఈ ట్రైన్కి లోకో రివర్స్లో ఉంటుంది కదా, అప్పుడు మరి ఏ ఇంజిన్ పెడతామన్నదో చూద్దాము. 37428 విశాఖపట్నం వ్యాప్ 7. మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 12740 నెంబరు, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు 12739. మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అవుట్లుక్ అయితే ఇది పసుపచ్చని రంగులతో అయితే చాలా బాగుంది చూడటానికి. నా కోచ్ పొజిషన్ వచ్చేసి G16. నార్మల్గా మనకి 3 టైర్ కోచెస్లో అయితే మనకి B1, B2, B3తో సిరీస్ స్టార్ట్ అవుతాయి. కానీ మనకి ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో మాత్రం G30 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. మన ట్రైన్ అయితే మాత్రం నార్మల్ ICF కోచెస్. టోటల్గా 17 కోచెస్ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా 3rd AC కోచెస్ అనమాట. అదేవిధంగా మనకి ఫ్రంట్లో ఒకటి, బ్యాక్లో ఒకటి దివ్యాంగుల కోచ్ అయితే ఉంది. ఇది ఒక సంతోషించాల్సిన విషయం. ఇది ఇంతకీ ఈ దివ్యాంగుల కోచ్లో నార్మల్ జనరల్ టికెట్ తీసుకుని జర్నీ చేయొచ్చో లేదనే విషయం నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సాధారణ ప్రయాణికులకు కూడాను తక్కువ రేట్లో ఏసీ ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలుని అయితే 2005లో ప్రారంభించారు మొట్టమొదటిగా. మన ట్రైన్ ఇనాగ్రల్ వచ్చేసి 2008 అక్టోబర్ 25 నార్మల్ ICF కోచ్లో చూసుకుంటే 3rd ACలో మొత్తం 64 బెర్త్లు అయితే ఉంటాయి. కానీ ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో టోటల్గా 78 బెర్త్లు అయితే ఉంటాయి అనమాట. అదే మనకి LHB చూసుకుంటే కేవలం 72 ఉంటాయి. కానీ ఇందులో ఎక్కువ ఏంటని అనుకుంటున్నారా? మీకు లోపలికి వెళ్ళినట్టు చూపిస్తాను. షెడ్యూల్ టైం ప్రకారం ఆన్ టైంకే 8:40 విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ 8 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ విశాఖపట్నం జంక్షన్ గురించి అయితే చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను చూడండి. ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ, సరిగ్గా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు. ఇక ఈ విశాఖపట్నం నుంచి మనం సికింద్రాబాద్కి మొత్తం 698 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ విశాఖపట్నం తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. టోటల్గా మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ 9 స్టేషన్లు అయితే ఆగుతుంది. మ్యాక్సిమం అన్ని చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి ఒక బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ విశాఖపట్నం. నార్మల్గా మనకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి 3rd ACలో ఛార్జెస్ చూసుకుంటే మనకి నార్మల్ ఎక్స్ప్రెస్లో వాటిలో 1050 వరకు ఉంది. దురంతో ఎక్స్ప్రెస్లో అయితే దాదాపు 1600 రూపాయలు. అదే వందే భారత్లో చూసుకుంటే దాదాపు 1700 వరకు ఉంది. కానీ ఈ ట్రైన్లో కేవలం 770 రూపాయలు మాత్రమే. నాకు ఈ ఛార్జ్ అనేది 770 రూపాయలు ప్లస్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక 23 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడింది. మొత్తం 793 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు నాకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 3rd AC కోచ్లో. మనకి విశాఖపట్నం తర్వాత దువ్వాడ, తర్వాత అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ వెళ్ళేసరికి మనకి 8:20 అయితే పడుతుంది. ఇందాక నేను చెప్పినప్పుడు 8:30 చెప్పాను, కానీ ఇక్కడ 8:10 ఉంది. ఇదైతే రాంగ్. మనకి 8:20 రైట్ టైం వచ్చేసి. వెల్కమ్ టు దువ్వాడ. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్కి అయితే వచ్చేసాము. 3 నిమిషాల ముందుగానే వస్తుంది మన ట్రైన్ దువ్వాడ స్టేషన్కి. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 మినిట్ స్టాపు.
9:10 ఆన్ టైంకి మన ట్రైన్ దువ్వాడ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి అనకాపల్లి. ఈ దువ్వాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. దువ్వాడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ దువ్వాడ. సో మా కోచ్ లోపల వ్యూ అయితే ఇది, లైటింగ్తో సూపర్ ఉంది అసలు. ఈ కోచ్లో మనకి ఎక్స్ట్రా సీట్లు ఉన్నాయని చెప్తాను కదా, ఎందుకంటే ఇందులో సైడ్ మిడిల్ బెర్త్ కూడా ఉంటుందన్నమాట. 9:23 రావాల్సింది 9:26 వచ్చింది అనకాపల్లి స్టేషన్కి. ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. అనకాపల్లి స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్రస్తుతం మనం 3 నిమిషాల ఆలస్యంలో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని. మనకి ఈ సైడ్ లొకేషన్ అంతా ఆల్రెడీ చూసిందే కాబట్టి నేను నాకు కుదిరితే రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. లేదంటే మనకి మార్నింగ్ వ్యూస్ వచ్చేసి వరంగల్ దాటిన తర్వాత ఉంటాయి, అప్పుడే వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. నైట్ ఆల్రెడీ చూసిందే కాబట్టి పెద్ద మజా అయితే ఉండదు. అదొకటి ఏంటంటే మనకి డోర్ పక్క నుంచి వీడియో తీయడానికి ఇంకా నైట్ RPF వాళ్ళు ఉంటారు, మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బాయ్ బాయ్ అనకాపల్లి. వెల్కమ్ టు వరంగల్. స్టేషన్ కోడ్ వచ్చేసి WL. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మొత్తానికి మనం తెలంగాణకి అయితే వచ్చాము. 25 నిమిషాలు ఆలస్యంగా మనం వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మొత్తానికి ఇన్ని రోజులకి నా టికెట్ డబ్బులకి న్యాయం చేసినట్టు అయింది. ఫుల్గా పడకేసాను రాత్రి అనమాట. AC మాత్రం సూపర్ వదిలేడు బండి, అసలు చాలా బాగుంది అసలు రాత్రి అంతాను. లేకపోతే లేదు, అందుకే మీకు ఏ స్టేషన్ కూడా చూపించడానికి అయితే అవ్వలేదు. మనకి డైరెక్ట్ వరంగల్కి వచ్చాము. వరంగల్ తర్వాత మనకి సికింద్రాబాదే. వరంగల్ స్టేషన్లో డెవలప్మెంట్ పనులు అయితే గట్టిగానే జరుగుతున్నాయి. మొత్తం స్టేషన్ మొత్తం కూడా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ప్లాట్ఫామ్స్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ. వరంగల్ స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్గా సికింద్రాబాదే. మధ్యలో స్టాప్స్ అయితే ఏమీ లేవు. వరంగల్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ వరంగల్. కరెక్ట్గా ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి మనకి ఇంకా 142 కిలోమీటర్లు. ఈ సైడ్ అంతా కూడా 3rd లైన్ వర్క్ అయితే జరుగుతుంది. ఆ పక్క అనిపిస్తుంది చూసారా, అదే 3వ లైన్. మనం వాళ్ళు ఏమని పిలుస్తాం, చెత్త ఏరుకునే వాళ్ళని పిలుస్తాం. ట్రాక్లు వెంబడి ఉన్న బాటిల్స్ అన్నీ ఏరుకొని మనం అమ్ముకుంటాడు, ఏదో చేస్తున్నాం కొందాం, కొద్ది శుభ్రమన్నా చేస్తున్నాడు. మనకు బుద్ధి లేదు, మనం చూడండి అలా తినేసి అలా పడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. నిజానికి చెత్తగాళ్ళు మనం. కాజీపేట జంక్షన్కి అవుటర్లో అయితే ఉన్నాం మనం. మనకి అటు సైడ్ కనిపించేది సిరిపూర్, కాగజ్ నగర్, బలహర్ష, అదే మన నాగపూర్ లైన్ అనమాట. ఇదంతా వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. ఈ స్టేషన్లో మన ట్రైన్కి స్టాప్ అయితే లేదు. స్కిప్ అవుతుందా లేకపోతే ఏమైనా ఆపుతాడో చూడాలి. కాజీపేట్ జంక్షన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ తోటి. లాలా కూడా వ్యాప్ 7. ప్యారలల్గా వెళ్తున్నాయి చూడండి 2 ట్రైన్లు. కోనార్క్ ఎక్స్ప్రెస్ ముంబై నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తుంది. రీసెంట్గా మనం ఆ ట్రైన్లో ట్రావెల్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. మనకి అది వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ లైన్. పగిడిపల్లి జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం.
మోలాలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఆన్ టైం నడుస్తుంది మన ట్రైను. మరి వందే భారత్ ట్రైన్తో రేట్తో పోల్చినప్పుడు స్పీడ్ కూడా పోల్చాలి కదా. ఆ ట్రైన్ అయితే 8 గంటలు, ఈ ట్రైన్ అయితే 12 గంటలు, దాదాపు 4 గంటల సమయం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఈ ట్రైన్. ఈఎంయూ కార్ షెడ్ మౌలాలి లోకల్ ట్రైన్స్ మెయింటెనెన్స్ అంతా జరుగుతుంది అనమాట ఇక్కడ. మౌలాలి స్టేషన్ దగ్గర అయితే మళ్ళీ ఆఫీస్ సైడ్ మన బండి ఆన్ టైం నడుస్తుంది. తొందరగా సిగ్నల్ వచ్చేస్తే ఆన్ టైంకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు సికింద్రాబాద్ జంక్షన్కి. ఇది ఫుల్ ఏసీ బండి కాబట్టి ఐసెఫ్ కోచ్ అయినా సరే మ్యాక్సిమం పర్మిషనబుల్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్లు అయితే ఇచ్చాడు మన ట్రైన్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ 130, మామూలు నార్మల్ అయితే 110 వరకే ఉంటుంది స్పీడు ఐసెఫ్ కోచెస్కి. సో అదేవిధంగా ప్రస్తుతం మన ట్రైన్ ఐసెఫ్ కోచెస్ నడుస్తుంది కదా, త్వరలోనే ఈ ట్రైన్ కూడా ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేస్తారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్నటువంటి అన్ని గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఎల్హెచ్బి కోచెస్గా మార్చాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక 3 ట్రైన్స్ అనుకుంటా ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ అయినాయి. మన ట్రైన్ ఎప్పుడు అవుతుంది అనేది చూడాలి. మౌలాలి స్టేషన్ నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుంది. మనకి ఇంక నెక్స్ట్ 5 కిలోమీటర్లే కదా సికింద్రాబాద్కి. ఆన్ టైంకి తీసుకెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. చార్మినార్ ఎక్స్ప్రెస్తో పాటు మన ట్రైన్ కూడా ప్యారలల్ రన్నింగ్ అవుతుంది. బా, 2 ట్రైన్లు ఒకేసారి సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాయి. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. 8 గంటల 20 నిమిషాలకు రావాల్సింది 8 గంటల 30 నిమిషాలకి. 10 నిమిషాలు ఆలస్యంగా మనం సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే చేరుకుంది. సో మా కోచ్ లోపల మీకు రాత్రి అయితే సరిగ్గా చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తాను. నాకైతే 75 అప్పర్ బెర్త్ వచ్చింది. మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి పిల్లో ఇస్తారు, బెడ్షీట్స్ ఇస్తారు, బ్లాంకెట్స్ ఏదో ఇస్తారు అనమాట. ఈ ట్రైన్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఏదైనా ట్రైన్ చూసుకుంటే సైడ్ లోవర్, సైడ్ అప్పరే ఉంటుంది, కానీ సైడ్ మిడిల్ కూడా ఉంటుంది. దీనికి ఈ మిడిల్ బెర్త్ వచ్చిందంటే మాత్రం ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది పడుకోవడానికి. ఎందుకంటే నార్మల్గానే కాల్ చెప్పుకోవడానికి కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. అదే మిడిల్ వచ్చిందంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో ఇది కోచ్ అయితే మాత్రం చాలా బాగుంది చూడటానికి. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు నేను నా టికెట్ డబ్బులకి అయితే న్యాయం చేశాను. శుభ్రంగా పడుకొని వచ్చాను. మీకు ఎంతవరకు చూపించాను లేదా నాకైతే తెలియదు. ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్ బయట అయితే చూపించేసి ఈ వీడియోని ఇక్కడ దండ చేస్తాను. సో త్వరలో ఇవి ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ చేస్తారు కదా, అప్గ్రేడ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇవే కలర్స్ పెడితే సూపర్ ఉంటుంది అసలు. ఎందుకంటే ఈ కలర్ని కొట్టిందే లేదన్నట్టుగా ఉంది, చాలా బాగుంటుంది చూడటానికి. డిఎమ్మ 1 నెంబర్ ప్లాట్ఫామ్లో క్రౌడ్ మామూలుగా లేదు. 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి హైదరాబాద్ నుంచి షాలిమర్లో ఈస్ట్ కోస్ట్ అయితే వెళ్తుంది. జనరల్ కోచ్ అసలు ఖాళీ లేవు. విశాఖపట్నం నుంచి విజయవాడకి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. అది మిస్ అయిపోయిందని చెప్పేసి గరీబ్ రథ్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చాను. ఇక్కడి నుంచి ఏ ట్రైన్ చేయాలో ఏంటో నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం జరుగుతుందో చూడాలి. మన సికింద్రాబాద్ జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.